హాయ్ అండి. వెల్కమ్ టు నీరు వ్లాగ్స్. నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? అమరావతి వెళ్తున్నానండి. అమరావతి టెంపుల్కి వెళ్తున్నాము. పోలిపాడ్యమే కదా, ముందు రోజు రాత్రి బయలుదేరాము. అక్కడ నిద్ర చేసి గుళ్ళోనే అయ్యవారి దర్శనం చేసుకొని పోలిని పంపించేసి వద్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. పోలిపాడ్యమి ముందు రోజు నీలంపాటి అమ్మవారి తిరునాళ్ళు కూడా ఉందండి. అమ్మవారి బర్త్డే అంట, పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేస్తున్నారు. సో ఇంకా ఆ తిరునాళ్ళు కూడా చూసినట్టు ఉంటుందని చెప్పేసి ఇంకా ముందుగానే బయలుదేరాము. మేము బయలుదేరేసరికి 7 దాటింది. ఇంకా అందరం కలిసి ఒక చోట, అంటే ఒక ప్లేస్ చెప్పుకున్నాము. అక్కడ కలిసాము. మొత్తం ఒక 6 మెంబర్స్ ఉన్నాము అనమాట. సో ఇంకా అక్కడ ఉండి అమరావతి వెళ్ళే జీపులు ఉంటాయి కదా, ఇంకా జీపులు అయితే ఎక్కేసి అమరావతి బయలుదేరి వెళ్ళాము. మేము బయలుదేరి వెళ్ళేసరికి 8 అవుతా ఉంది. నేను మొదటిసారి అండి ఇట్లా పోలిని పంపించడానికి వేరే, అంటే టెంపుల్కి వెళ్ళటం కూడా మొదటిసారి. ఎప్పుడు ఇంట్లోనే పంపిస్తాము. సో ఇప్పుడైతే అమరావతి వెళ్ళాను. ఇదిగోండి అసలు ఎంత బాగా అలంకరణ చేశారు స్వామివారిని. అయితే మేము ఫస్ట్ టెంపుల్కి అయితే వెళ్ళలేదు. టెంపుల్కి వెళ్ళకుండా వేరే చోటికి, అదే చెప్పాను కదా తిరణాలని, అక్కడికి వెళ్ళాలని ప్లాన్ అనమాట. ఇంకేమన్నా కొన్ని పూజ ఐటమ్స్ మిస్ అయ్యామని చెప్పేసి అవి చూసుకొని తీసుకొని ఇంకా నెక్స్ట్ బయలుదేరి, ముందుగా అమరావతి అయితే వెళ్ళలేదండి. మేము ముత్తాయిపాలెం వెళ్ళాము. అక్కడే తిరునాళ్ళు జరుగుతుంది, అమ్మవారిది పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. అక్కడ మాకు రిలేటివ్స్ ఉన్నారు. సో ఇంకా అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి ఇంకా వాళ్ళు కూడా కలిసి అందరం కలిసి ఒక 10 మెంబర్స్ వరకు వెళ్ళామన్నమాట తిరునాళ్ళకి. అసలుకి చాలా బాగుంది అలంకరణ. తిరునాళ్ళు ఎప్పుడు కూడా నైట్ బాగుంటుంది చూడటానికి. ఆమె దగ్గరికి వెళ్ళడానికి స్టార్టింగ్ పోలేరమ్మ తల్లి టెంపుల్ ఉందన్నమాట. ఇక అది చూసుకొని లోపలికి వెళ్ళాలి. ఫుల్గా ఉన్నారు జనం. అప్పటికే మేము వెళ్ళేసరికి 9 దాటింది. అప్పటికి జనం ఇంకా పలచబడ్డారు. ఈసారి జనం తక్కువ అనేసి అంటూ ఉన్నారు. అలంకరణ చూడండి, అసలు లైటింగ్ ఎంత బాగుందో.
జయలక్ష్మి జయ శ్రీలక్ష్మి జ్ఞానంబాడి అమ్మలక్ష్మి బత్తాయి మన ప్రసన్నలక్ష్మి ఇంకొక 10 నిమిషాలు దేవస్థానంలో 34వ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేయడం జరుగుతుంది. సేవా కుమారులు కానీ సేవా కుమారులు కానీ ఏమన్నా భోజనాల దగ్గర కానీ ఇలాంటి అమ్మవారి దర్శనానికి కూడా చాలా క్యూ ఉందండి. మధ్య మధ్యలో ఆపుతున్నారు. అంటే ముందు కొంతమందిని పంపించి తర్వాత కొంతమందిని అట్లా పంపిస్తున్నారు అనమాట. లోపల కెమెరా అయితే ఎలో లేదంటున్నారు. అమ్మవారు ఆజ్ఞ ఇవ్వలేదు, కెమెరాకి ఆజ్ఞ ఇవ్వలేదు అనేసి ఒక అతను చెప్పారు. సరేనండి అని చెప్పేసి ఇక అక్కడ వరకే తీశాను అనమాట. ఇంకా అక్కడంతా అమ్మవారి అలంకరణ ఉయ్యాల్లో అమ్మవారిని ఉంచారు. ఉయ్యాల అలంకరణ మొత్తం అలంకరించారనమాట. ఇంకా అక్కడ ఉయ్యాలు ఊపుతున్నాం అనమాట. అమ్మవారు ఉన్నారు లోపల ఉయ్యాల్లో. ఇంకా ఉయ్యాలు ఊపుకుంటా చిన్నగా ముందుకెళ్తే ఇంకా అక్కడంతా అమ్మవారికి అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. అమ్మవారిని అలంకరించారు అక్కడంతా కూడా. ఇంకా అమ్మవారికి కేక్ తీసుకొచ్చారండి, పెద్ద కేకు. అసలుకి ఆ కేక్ కూడా అక్కడ పెట్టారు. ఇంకా మాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా మా మామయ్య కూతురు ఉంది, తను కూడా కేక్ తీసుకొచ్చింది. అదిగోండి అది అమ్మవారికి తెచ్చిన కేకు. బర్త్డే కదా, అమ్మ పుట్టినరోజు కదా, కేక్ తీసుకొచ్చారు. ఇంకా మాతో పాటు వచ్చిన వాళ్ళు కేక్ తీసుకొచ్చారని చెప్పాను కదా. ఇంకా ఎవరు అట్లా అందరూ కేకులు తీసుకెళ్ళొచ్చంట. అక్కడ అమ్మవారి సన్నిధిలో కేక్ అయితే కట్ చేపిస్తున్నారు. ఇగోండి ఇక్కడ అందుకని అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. ఇంకా ఇక్కడి నుంచి అయితే లోపలికి కెమెరా ఎలో లేదు, అమ్మవారిని చూడటానికి లేదు. కాకపోతే అమ్మవారిని లోపల చాలా బాగా అలంకరించారండి, మొత్తం పూలతో. అసలుకి చాలా బాగుంది. ఎంత నిండుగా ఉంది, 2 కళ్ళు సరిపోవు అన్నట్టుగా ఉంది. అసలుకి చాలా బాగుంది. కాకపోతే ఎక్కువసేపు అయితే నించోనివ్వలేదండి. ఒక్క నిమిషమే అట్లా అమ్మవారి దర్శనం, కానీ ఆ ఒక్క నిమిషము కన్నులు నిండుగా ఆమెను చూసుకుంటున్నాము. చాలా బాగుంది. ఇంకా అదంతా అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వస్తే ఇక్కడ కేకు చాక్లెట్లు పంచుతున్నారండి. ఎక్కడికి పోయినా కూడా చాక్లెట్లు పంచుతున్నారు ఆ రోజున. ఇంకా తను కేక్ తీసుకొచ్చింది కదా, తను అక్కడ కట్ చేపిచ్చేసింది. అయితే తను కట్ చేపించే టైంకి నేను ముందుకు వెళ్ళిపోయాను. సో ఇంకా అందరు కేకులను చాక్లెట్లు ఇస్తున్నారు. ఇంకా ప్రసాదం అది తీసుకున్నాము, బయటకు వచ్చాము. బయట యాగం కూడా జరిగిందండి. మరి మార్నింగ్ ఏమైనా చేసినట్టున్నారు. ఇంక యాగం జరిగింది. మొత్తం చాలా బాగుందన్నమాట. అక్కడ కొంతమంది దీపాలు కూడా వెలిగించుకున్నారు అమ్మవారి దగ్గర.
ఇంకా అమ్మవారి దర్శనం అంతా అయిపోయిన తర్వాత అన్నదానం కూడా జరుగుతుంది. అసలుకి ఎంతమంది వచ్చినా అప్పటికప్పుడు వేడి వేడిగా వడ్డిస్తున్నారు. మరి ఎప్పటి నుంచి జరుగుతున్నాయి. మేము అంతా అయిపోయి అక్కడ అన్నం తినడానికి వెళ్ళేసరికి 10 అయింది మాకు టైము. అప్పుడు కూడా వేడి వేడిగా అనమాట. కొత్తిమీర పులావు, రైస్, కర్రీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అయితే స్వాములు ఉంటారు కదా, అయ్యప్ప స్వాములు ఉంటారు కదా, వాళ్ళ కోసం టిఫిన్ సెక్షన్ కూడా ఉందండి. గారెలు, ఇడ్లీ, ఇంకా స్వీటు అట్లా టిఫిన్ సెక్షన్ కూడా ఉంది. ఇంకా అక్కడ అన్నదానం జరుగుతుంది కదా, అది పొలాల్లో పెట్టారు అంతా కూడా. ఆ పక్కన నాటకం కూడా వేస్తున్నారు. అన్నం తినడానికి వచ్చే వాళ్ళందరూ కూడా భోంచేస్తూ ఆ నాటకం కూడా చూస్తున్నారనమాట. మొత్తం ఒక 3-4 బ్లాక్స్ లాగా పెట్టారనమాట. ఒకే చోట కాకుండా జనం ఎక్కువ ఇబ్బంది పడకుండా ఒక 3-4 బ్లాక్స్ లాగా పెట్టేశారు. చాలా బాగుంది ఫుడ్ మాత్రము. ఇక్కడ నీలంపాటి అమ్మవారి తిరునాళ్ళు అయితే నాటకం అయితే జరుగుతుంది. ఇక్కడ శివుడు, పార్వతి, నారదుడు. సరే, నా పలుకులు క్షుణ్ణముగా ఆలోచించండి. భూలోకములో ఒక మహాకార్యము జరిపించిన ఎడల ప్రజలు భక్తి వైపుగా మరలి ముక్తి కొరకు దారి వెతకదరమ్మా. తమరు ఆది దంపతులు తమకు సాధ్యము కానిదేముంది తల్లి. అవును దేవి, చరిత్రలో చెప్పుకుంటే కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతక. ఇంకా అక్కడ భోజనం అయిపోయిన తర్వాత ఇంకా అంతా పొలాలని చెప్పాను కదండి. పొలాల్లో అక్కడక్కడ టెంట్లు వేసి లైటింగ్ అంతా పెట్టేసి కోలాటాలు అవి చేస్తున్నారనమాట, జరిపిస్తున్నారు. ఇంకా సరే అవి చూద్దామని చెప్పేసి బయలుదేరి వెళ్ళాము. అసలు చాలా బాగుంది. 3 టెంట్లు ఏమి వేశారు, 2-3 టెంట్లు కాదు కానీ ఒక టెంట్లో మాత్రం కోలాటం జరుగుతుంది అన్నమాట.
అక్కడ కోలాటం జరుగుతుంది. ఇక అదే అయిపోతుంది అనమాట. నాకు కోలాటం అంటే చాలా ఇష్టము, కానీ నేను నేర్చుకోలేదు. సరే ఇంకా అక్కడ వాళ్ళని స్టిక్స్ అడిగి ఇంకా మేము కూడా వెళ్ళి అట్లా నాకు వచ్చిన స్టెప్స్ ఏవో నేను వేసాను అనమాట. చాలా ఎంజాయ్ చేసాము, హ్యాపీ అనిపించింది. నేర్చుకుంటే బాగుండు అనిపించింది, కానీ అసలు ఆ పాట పాడాము కూడా అసలు పాడుతుంటేనే అట్లా రిథమ్ అసలు బాగుందనమాట. చాలా బాగా పాడుతుంది ఆవిడ, చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ అంతా అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా ఖాళీ టెంట్లు ఉన్నాయి కదా, ఇంకా అక్కడికి వెళ్ళి కూర్చున్నాం అందరము. కూర్చొని అక్కడ కొన్ని పిక్స్ అయి దిగి కాసేపు సరదాగా స్పెండ్ చేసాము. మేము అక్కడ 1 వరకు ఉన్నాము. ఇంకా 1 వరకు అక్కడక్కడే తిరిగి సరదాగా ఇంకా స్పెండ్ చేసి మొత్తం ఇంకా చివర్లో అక్కడ బెలూన్స్ అన్నీ పీకేసామన్నమాట. ఇంకా అందరూ వెళ్ళిపోయారు, ఇంకేముందిలే అనేసి ఇంకా బెలూన్స్ అన్నీ పీకేసాము. బెలూన్స్ అన్నీ పీకేసి ఇంకా వాటితో కొంతసేపు అయితే ఆడుకున్నాము. ఇక్కడైతే స్వామివారి పూజ జరిగిందండి. మేము వచ్చిన స్టార్టింగ్లో జరుగుతుందన్నమాట. ఇంకా కొంతమంది అందరూ ఇక్కడ నిద్ర చేసి వెళ్తున్నారనమాట. నిద్ర చేసేవాళ్ళు అక్కడ నిద్రపోతారు, కొంతమంది గుడి దగ్గర నిద్రపోతున్నారు. అట్లా నిద్రలు చేసేసి మార్నింగ్ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అవుతే ఇప్పుడు షాపులో జనం అంతా తగ్గేసరికి, షాప్లోని ఖాళీగా ఉండేసరికి అన్నిటిని చిన్నగా వీడియో తీసుకుంటూ వచ్చాను. చిన్నపిల్లలు ఆడుకునే గురుగులు చాలా వరకు షాపులు అయితే తీసేశారు, ఉన్న షాపుల వరకు తీశాను. ఇంకా వస్తుంటే పెద్ద మర్రి చెట్టు, పోలేరమ్మ గుడి దగ్గర పెద్ద మర్రి చెట్టు అయితే ఉంది. ఆ చెట్టును చూడగానే టెంపుల్కి వెళ్ళేటప్పుడు అయితే నేను ఆ చెట్టును అంత గమనించలేదు, వచ్చేటప్పుడు చూశాను. ఇంకా ఆ చెట్టును చూడగానే సినిమాలో చూపిస్తారు కదా, పెద్ద మర్రి చెట్టు, ఊడలు ఉంటాయి, పెద్ద పెద్ద ఊడలు ఉంటాయి, దెయ్యాలు ఉంటాయి, అది ఇది అని చెప్పేసి చూస్తుంటాం కదా. ఇంకా అది చూడంగానే ఆ ఫీలే కలిగిందనమాట. ఆ సరౌండింగ్స్ అంతా అమ్మవారు ఉంటారు, అమ్మవారు ఉన్న చోట అట్లాంటివి ఉండవు అని తెలిసినా కూడా ఏదో ఒక రకమైన ఫీల్ అనమాట. ఇంకా ఊడలు పట్టుకొని ఊగుదామని చెప్పేసి ప్రయత్నం అయితే చేశాను, కానీ అది పట్టుకొని పైకి చూస్తే ఓ ఏమో అనిపించింది, ఎందుకో తెలియదు, ఒక రకమైన ఫీల్ కలిగింది. ఇంకా కొంతసేపు అక్కడ అట్లా స్పెండ్ చేసేసి ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము. మేము రిటర్న్ అయ్యేసరికి 2 అయింది. ఇంకా నిద్ర అయితే కూడా ఏం లేదు, ఇంకా జాగారం చేసినట్టే అనమాట. ఇంకా తెల్లారుజామున వెళ్ళాం. మేము వెళ్ళేటప్పటికే జనం వచ్చున్నారండి, అప్పటికే వదిలిపెడతా ఉన్నారు, ఫుల్గా ఉన్నారు జనం కూడా. ఇంకా మేము కూడా ఇక అందరితో పాటు అయితే బీభత్సంగా గాలి వస్తుందండి, గాలి మాత్రం ఫుల్గా వస్తుంది. మరి శివయ్య పరీక్షిస్తున్నారో ఏమో తెలియట్లేదు, కానీ బీభత్సంగా గాలి మాత్రం ఫుల్గా వస్తుంది. కటిక చీకటి నీళ్ళల్లో ఉండటం మాత్రం నాకు అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నీళ్ళల్లోకి నేను తొందరగా వెళ్ళను. అట్లా ఆ చీకట్లో నేను అట్లా వెళ్ళటము ఇంకా నాకు కొంచెం భయం అనిపించింది. ఇంకా నాతో పాటు ఉన్న వాళ్ళతో పాటు ఇక నేను చిన్నగా వెళ్ళాను. ఎక్కువ లోతుకైతే వెళ్ళలేదండి, కానీ చక్కగా దీపం వదిలేసాము. కాకపోతే బాగా ఇబ్బంది పెట్టింది, గాలి బాగా వచ్చింది కదా, చాలా ఇబ్బంది అనిపించింది. కానీ బాగుంది చాలా. ఈ సంవత్సరం ఇట్లా జరిగిద్దని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతిసారి ఇంట్లో బేషన్లో నీళ్లు పోసుకొని బేషన్లో వదిలేసుకునేవాళ్ళం, కాకపోతే ఈసారి ఇలా కొంచెం డిఫరెంట్గా బాగుంది, ఎక్స్పీరియన్స్ బాగుంది, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది అనమాట. అది చూడండి, చుట్టూ సరౌండింగ్స్ అసలు ఫుల్ చీకటి. అసలు ఇంక నేనేందంటే ఇంక మొత్తం వీడియో తీస్తున్నాను అనమాట, మొత్తం చుట్టూ వీడియో తీస్తున్నాను. అది వీళ్ళు వదిలేవి పంపించేవి, ఇంకా చుట్టూ అప్పటికే ట్రాక్టర్ వచ్చేసి నీళ్ళు అవి తీసుకొని పోతూ ఉంది. మేము వెళ్ళేసరికి ఫుల్ జనం ఉన్నారనమాట. ఇంకా దీపాలు అవి వదిలిపెట్టేసి ఇంకా దర్శనం కూడా చేసేసుకొని ఇంకా చిన్నగా మా రిలేటివ్స్ ఉన్నారని చెప్పాను కదా, ఇక వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాము. వాళ్ళ ఇంటి దగ్గర కూడా నది ఉంటుంది, చాలా బాగుంటుంది. అయితే అది నది దాటితే లంక ఉంటుందంట.
సరే ఇంక ఇక్కడ దాకా వచ్చాము, సరే అది కూడా చూసుకుందాంలే అని చెప్పేసి ఇక అందరం కలిసి నది దగ్గరికి అయితే వెళ్ళాము. ఈ నీళ్ళకి లోపలికి వెళ్తూ ఉంటే అసలు నీళ్ళు ఎంత క్లియర్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి. అడుగున మొత్తం క్లియర్ కనిపిస్తుంది, ఏదో అంటారు కదా క్రిస్టల్ క్లియర్ అని చెప్పేసి అట్లా ఉన్నాయి. చలి మాత్రం బేభత్సంగా వేసింది అనమాట. వణుకొచ్చేసింది అక్కడికి వెళ్తూ ఉంటే, లోపలికి వెళ్తూ ఉంటే. చిన్నగా వెళ్తున్నాం. అవతల ఒడ్డుకు వెళ్ళాలి మేము. అవతల ఒడ్డుకు వెళ్ళాలంటే ఓయమ్మో వెళ్ళగలమా లేదా అనుకున్నాము. ఇక కొంత దూరం అయితే నీళ్ళ లోపలికి వెళ్ళాము, మోకాళ్ళ వరకు నీళ్ళ లోపలికి వెళ్ళేసి ఇంకా మళ్ళీ రాళ్ల దారి ఉందన్నమాట, ఆ రాళ్ల దారి మీదకి వచ్చేసాము. ఇంకా ఇక్కడి నుంచి మధ్యలో కొంచెం మళ్ళీ నీళ్లు గ్యాప్ వచ్చింది చూడండి. ఇక్కడ ఉరవడి ఎక్కువగా ఉందన్నమాట, ఫాస్ట్గా వస్తున్నాయి నీళ్లు. సరే అది కూడా చిన్నగా దాటుకొని ఇంకా అవతలకి వెళ్ళాం. మళ్ళీ రాళ్ల దారి వచ్చింది, ఇక అది దాటుకొని వెళ్తే ఇక ఇదిగో చూడండి ఇక్కడ మరీ ఫాస్ట్గా వస్తున్నాయి, నడుము వరకు లోతుందట. ఇక అట్లా చిన్నగా వెళ్ళాలి అటు వరకు. ఉరవడి అయితే బాగా ఉంది, అయితే మాకు అలవాట్లేదు కదా, ఇంకా వెళ్ళగలమా లేదా అనేసి అదొక రకమైన భయం అన్నమాట. మేమైతే ఇంకొక రకంగా నది మధ్యలో ఉన్నట్టే లెక్క, కానీ సముద్రం దగ్గర ఎట్లా ఉంటుందో అట్లా ఉందండి ఇక్కడ మాత్రం, చాలా బాగుంది. ఇంకా ఒక 1/2 అవర్ అయితే అక్కడే ఉన్నాము. లోపలంతా ఇసుక, అసలుకి సముద్రంలో ఉన్నట్టే ఫీల్ అనమాట. అసలుకి అలలు రావటం కూడా, ఉరబడి ఫాస్ట్గా వెళ్ళటం, నీళ్లు ఒకవైపుకి నెట్టేస్తుంది మనిషిని. అక్కడ ఫాస్ట్గా వస్తున్నాయి కదా, అక్కడ నించుంటే మనిషిని నెట్టేస్తుంది అనమాట, అంత ఫాస్ట్గా వస్తున్నాయి. ఇంకా ఒక 1/2 అవర్ తర్వాత చూస్తే అప్పుడు ఇంకా కొంచెం స్పీడ్ పెరిగినాయండి నీళ్లు. ఇక సరే ఇంకా టైం బట్టే కొద్ది స్పీడ్ పెరుగుతున్నాయి నీళ్ళు అని చెప్పేసి ఇంక అప్పటికే చాలా టైం అయిపోయిందని చెప్పేసి ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము. చిన్నగా అట్లానే మళ్ళీ రిటర్న్ అయ్యామన్నమాట. అయితే నీళ్ళల్లో ఉంటే ఇక బయటికి రావాలనిపించదు కదా, కాకపోతే ఇక తప్పదన్నమాట. ఇంకా అట్లానే అటుపక్క లంకలో మొత్తం తోటలు ఉంటాయంటండి, సీతాఫలం తోట అట్లా అన్నీ ఉంటాయంట. ఫిలిం షూటింగ్ కూడా జరుగుతుంటాయంట అటువైపు. అయితే వాళ్ళు మా రిలేటివ్స్ అని చెప్పాను, వాళ్ళు చాలాసార్లు వెళ్ళారట. మేమైతే వెళ్ళటానికి అవకాశం లేకుండా పోయింది, బాగా ఫాస్ట్గా వస్తున్నాయి నీళ్ళు. సరేలే ఇంక ఇక్కడ వరకు వచ్చి చూసాం కదా చాలే అనుకున్నాము. ఎక్కువ ఈక్లీస్ తోట ఉంటుందంట, అదే జెండుబాం చెట్టు అంటాం కదా, సో అవి ఉంటాయంట అక్కడ ఎక్కువ, ఆ తోటలు ఉంటాయంట. క్లైమేట్ మాత్రం చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. అసలు పల్లెటూరు వాతావరణం అంటే వేరు కదా, నిజంగా చాలా బాగుంది. ఇదండి నేను పోలిపాడ్యమిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నేనైతే చాలా బాగుంది, నాకైతే అసలు ఇక నీళ్ళల్లోంచి బయటకైతే రావాలనిపించలేదు. ఇంకా చాలా బాగుందండి, సముద్రం దగ్గర ఉన్నట్టుగా ఉంది. అలలు కూడా అట్లా వస్తున్నాయి అనమాట ఫాస్ట్గా. అయితే మేము రిటర్న్ అయ్యే టైంకి ఇంకా అక్కడ ఉరవడి ఇంకా ఎక్కువగా ఉందన్నమాట. ఆ గ్యాపులు ఉన్నాయి కదా, అక్కడ మరీ ఉరవడి ఎక్కువగా ఉంది. సరే ఇంకా నీళ్ళు ఫాస్ట్గా వస్తున్నాయి అనేసి ఇంకా మేమైతే బయలుదేరాము. నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.